హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్ఫుల్ కావ్య. నేనైతే వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ అయితే వేద్దాం అనుకున్నాను. ఈ పిక్చర్లో చూపిస్తున్నాను కదా, ఈ పెయింటింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేను ఇక్కడైతే జ్యువెలరీ నాకు ఎక్కడైతే కావాలో అక్కడైతే ఇలా బ్రౌన్ కలర్తో వేస్తున్నాను. నా దగ్గర గోల్డ్ కలర్ పెయింట్ లేదు, స్కిన్ కలర్ ఉంది. సో ఇలా బ్రౌన్ వేసి దానిపైన స్కిన్ కలర్తో వేద్దాం అనుకున్నాను. అండ్ నేను గోల్డ్ అవుట్లైనర్తో అయితే ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. జ్యువెలరీ పార్ట్ నాకు ఎలా అయితే గోల్డ్ కావాలో అక్కడంతా కూడా గోల్డ్ అవుట్లైనర్తో నేను ఫిల్ చేద్దాం అనుకున్నాను. సో ఇలాగ నాకు ఎక్కడైతే గోల్డ్ కావాలో అక్కడంతా కూడా బ్రౌన్ వేసేసి దానిపైన నాకు ఎలా డిజైన్ కావాలో అలా అయితే నేను స్కిన్తో వేసేసాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఇందాకైతే చెప్పాను కదా, నాకు ఎక్కడైతే గోల్డ్ హైలైట్స్ కావాలో అక్కడ నేను బ్రౌన్తో హైలైట్ చేశానని చెప్పి. సో ఇక్కడ మీరైతే అది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ పెయింటింగ్ వేయడానికి అయితే నాకు 3 days పట్టింది. ఆ 3 days కూడా నేను కింద మెన్షన్ చేస్తున్నాను, Day 1 Day 2 అని చెప్పి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నాకు ఎగ్జాక్ట్ కలర్ ఎలా కావాలా దాన్ని అలా మిక్స్ చేసుకుంటూ చేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే బాడీ పార్ట్కి నేను బ్లాక్ అయితే వేసేసాను. తర్వాత నేను ఫేస్ కూడా పెయింట్ చేసేసాను అనమాట బ్లాక్తో. కొంచెం చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఇస్తూ అయితే కంప్లీట్ చేశాను ఫేస్ పార్ట్ కూడా. నేను ఇందాక చెప్పా కదా, స్కిన్ వేస్తే కనుక మనకి గోల్డ్ కలర్ లాగా ఉంటుందని, అది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నేనైతే 3 పూల దండలు అయితే వేద్దాం అనుకున్నాను. సో అందులో అయితే ఇది ఫస్ట్ అనమాట. నేను కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రే కలర్తో వేసాను ఫస్ట్. నేను ఎక్కడైతే వేద్దాం అనుకుంటున్నానో వైట్ పూలదండ, అదెందుకంటే గ్రే మీద వైట్ అనేది కొంచెం ఎక్కువగా హైలైట్ అవుతుంది అండ్ రియలిస్టిక్గా కూడా ఉంటుంది ఆ పూలదండ. సో నేను అందుకైతే ఇలా చేశాను. వైట్ అనే కాదు, ఏ పూలదండ వేద్దాం అనుకున్నా కూడా మీరు కింద అదే లైట్ కలర్ కొంచెం వేస్తే కనుక అది మీకు కొంచెం ఎక్కువగా రియలిస్టిక్గా కనిపిస్తుంది. సో మీరు తర్వాత కూడా చూడండి, నేను గ్రీన్ దానికి కూడా లైట్ కలర్ అయితే వేసాను, లైట్ గ్రీన్. అక్కడ నేను డార్క్ గ్రీన్తో వేద్దాం అనుకున్నాను దండ, లైక్ తులసి మాల లాగా అలా ఉంటుంది కాబట్టి నేను అలా వేద్దాం అనుకున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, లైట్ గ్రీన్తో అయితే నేను ఫస్ట్ ఎక్కడైతే వేద్దాం అనుకున్నాను అక్కడంతా కూడా ఫిల్ చేశాను. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను ఇక్కడైతే రెడ్, గ్రీన్, వైట్ 3 కలిపి ఉన్న పూలదండ అయితే వేద్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడ రెడ్ వేద్దాం అనుకున్న చోట అయితే కొంచెం అందులో వైట్ కలిపి రెడ్ దాంట్లో పింక్, లైట్ బేబీ పింక్ లాగా అక్కడ వేసాను. గ్రీన్ దగ్గర లైట్ గ్రీన్ వేసాను అండ్ వైట్ దగ్గర యాస్టీస్ గ్రే కలర్ వేసాను. అండ్ దాని మీద నేను తర్వాత అయితే హైలైట్ చేశాను అనమాట, వైట్తో కానీ గ్రీన్తో కానీ రెడ్తో కానీ. సో మీరు చూడొచ్చు, అది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అండ్ రియలిస్టిక్గా కూడా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి Day 3 అనమాట. ఇవాళ అయితే నేను దీపారాజన కుందులు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. దీపారాజన కుందులకి ఏంటంటే నేను రిఫ్లెక్షన్ లాంటిది ఒకటి వేద్దాం అనుకున్నాను, మంచిగా డీటెయిలింగ్ చేస్తూ. అదేంటంటే మనం దీపాన్ని వెలిగించినప్పుడు ఆ వెలుగులో కొంచెం ఆ రిఫ్లెక్షన్ అనేది, ఆ లైటింగ్ అనేది కనిపించేలాగా నేను పెయింట్ చేద్దాం అనుకున్నాను. అది ఎట్లా చేశానంటే, ఒకవైపు బ్రౌన్ వేసాను అండ్ ఇంకోవైపు స్కిన్ అని చెప్పాను కదా, ఆ స్కిన్ కలర్ లాంటిది వేసేసి కొంచెం వాటర్ తీసుకొని ఆ రెండింటిని కూడా నేను మిక్స్ చేశాను అనమాట, మెజ్ లాగా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నేను బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ వేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఆ బ్లాక్తో అయితే కంప్లీట్ చేశాను. అండ్ స్వామివారి దగ్గర మీరు పక్కన చూసినట్లయితే పైన బ్రౌన్ కలర్తో నేను కొంచెం చేశాను అనమాట, బ్రౌన్ కలర్ సర్కిల్ లాగా. అదేంటంటే అక్కడ కూడా నేను ఒక దీపారాజన కుందిలాగా దీపం లాగా వేద్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడ మిగిలిన ఎంటీ స్పేస్లో అయితే నేను ఆ బ్రౌన్ కలర్ స్కిన్ బ్రౌన్ మిక్స్ చేసేసి అక్కడైతే ఫిల్ చేసేసాను. అండ్ కొంచెం వైట్ కలర్ ఆ స్కిన్ కలర్ని మిక్స్ చేసి దీపాలాగా వేసాను. అండ్ నేను ఇది చెప్పాను కదా, గోల్డ్ అవుట్లైనర్తో ఫిల్ చేద్దామని చెప్పి.
సో నేను అదైతే ఫిల్ చేద్దామని చెప్పి ట్రై చేశాను. అది కొంచెం డ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో అది డే 3 రోజు నైట్ రోజు చేశాననమాట. అండ్ కొంచెం కుందన్స్ కూడా స్టిక్ చేశాను అక్కడ. అండ్ నాకైతే మరీ ఎక్కువ పెట్టాలని అనిపించలేదు. సో కొంచెమే పెట్టాను. అండ్ అదొచ్చేసి డే 4 అని చెప్పొచ్చు. అండ్ వెనకాల ఉన్న ఆర్చ్ కూడా నేనైతే గోల్డ్ లాగా అలా ఫినిషింగ్ ఇద్దామని అయితే అనుకున్నాను. దాన్ని వచ్చేసి మకర తోరణం అని అంటారు. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఆర్చ్ అని చెప్పాను. అండ్ దానికి కూడా నేనైతే స్కిన్ కలర్ అయితే వేసేసాను అనమాట. గోల్డ్ నేను అవుట్లైన్ ఇద్దాం అనుకున్నాను కాబట్టి ఆ స్కిన్ కలర్ వేసిన ప్రతి చోట అయితే గోల్డ్ కలర్తో నేను ఆ అవుట్లైనర్తో అయితే వేసేసాను. అండ్ ఇంకా శంకు చక్రాలకు కూడా గోల్డ్తో నీట్గా డిజైన్ లాగా వేసాను అనమాట. సో మీకు ఇక్కడ చూడొచ్చు ఆ షైనింగ్ అనేది ఎలా ఉందో డ్రై అయిన తర్వాత. అండ్ ఇంకా స్వామివారి పాదాల దగ్గర పూల్లాగా వేద్దాము కొంచెం అని చెప్పి అనుకున్నాను. సో వైట్ కలర్ పూలు, రెడ్ కలర్ పూలు వేద్దామని చెప్పి అలా వేశాను. అండ్ ఇంకా ఫైనల్ పార్ట్ వచ్చేసి నామం అన్నమాట. ఈ అవుట్పుట్ అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోగా అప్లోడ్ చేశాను. అందరూ తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.